ఈరోజు మరణించినటువంటి శ్రీలి చెంగయ్య గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు చెక్కుని మాకు ఇవ్వటం జరిగింది. మా ద్వారా పార్టీ తరపున మేమందరం వచ్చి వారి సతీమణికి ఆ 10 లక్షల రూపాయల చెక్కుని కూడా పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆమెకు అందించడం జరిగింది. సింగయ్య గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా గుంటూరు మీదుగా వెళుతున్నప్పుడు సింగయ్య గారు ఒక పంబ్లర్ పని చేసుకునే వ్యక్తి వారిని చూడాలనే ఉద్దేశంతో వెళ్ళడం, కారు ఆయన గుద్దటం, ఆయన ఆసుపత్రిలో మరణించడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఒక 2 బాబులు ఉన్నారు. వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 లక్షల రూపాయలు కూడా పంపించడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత పోలీసు వారు, తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక కుట్ర కూడా జరిగింది. నేను ఆసుపత్రి దగ్గరికి వెళ్లే ముందే మరి కిరణ్ గారు, అదేవిధంగా మన కోటేశ్వరరావు, జడ్పీటీసీ కోటేశ్వరరావు అక్కడ చేరారు. అప్పుడు ఏమి రాంచుతున్నారంటే దానిలో కిరణ్ కుమార్ గారు రాత్రి వచ్చి వీళ్ళందరినీ రమ్మని అడిగినట్టు, వీళ్ళందరినీ ఈయన తీసుకెళ్ళినట్టు, 30 మందిని తీసుకెళ్ళినట్టు రాంచే కార్యక్రమం చేశారు. రాసుకొచ్చి సింగయ్య గారి సతీమణిని సంతకం పెట్టమంటే ఆమెకి వీళ్ళందరూ అన్నారు, కోటేశ్వరరావును మన కిరణ్ గారు చదువుకుని పెట్టండి అని చెప్తే చదివితే ఇలాంటి విషయం ఉంది. లేదంటే తప్పు, మేము అలా పెట్టము, జరిగిన విషయం ఇది, రాత్రి పని చేసుకుని వచ్చాడు, ఏందయ్యా రేపు సంగతి అని అడిగాను, పని ఉంటే పనికి వెళ్తాను, లేకపోతే జగనన్న వస్తున్నాడు కదా చూడటానికి వెళ్తాను అని చెప్పాడండి అని అప్పుడు చెప్తే అది రాసుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనిషి చచ్చిపోయాడు కాబట్టి ఏదో ఒక విధంగా కిరణ్నో లేకపోతే నన్నో మిమ్మల్నో ఎవరో ఒకరిని ఇరికించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో పోలీసులు వ్యవహరించారు. దాని సమయానికి కిరణ్ గారును కోటేశ్వరరావు వెళ్లి అడ్డుకోవటం వల్ల ఆగిందనేది నా అభిప్రాయం. ఇలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో అభిమానులై ఉన్నారు. జగన్ గారు అంటే చాలా అభిమానం. జగన్ గారిని చూడటానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వార్త తెలియంగానే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకొని కిరణ్ గారితో సంప్రదించి ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చి పంపడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. సింగయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని, ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పి రమ్మన్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జోహార్ సింగయ్య, జోహార్ సింగయ్య. ఇప్పుడు మొన్న జరిగినటువంటి పర్యటన సందర్భంగా చాలా మంది మీద కేసులు పెడుతున్నారు. గుంటూరులో పెట్టారు, గుంటూరులో పెట్టినట్లేరు, ఇంకా నా మీద పెట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మీద, వందలాది మంది మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న ఉదయం 2 గంటలకి ఒక కుర్రోడిని 88 తాళ్లూరుకు చెందినటువంటి వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతవరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. అలాగే సత్తెనపల్లిలోకి సంబంధించి కొంతమంది యువకులను తీసుకున్నారు, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. పోలీసు వారికి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక కూడా భావించండి. మీరు ఎవరినైతే తీసుకువెళ్లారో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టుకుంటారు, పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. మీరు లోకేష్ గారు కవర్ చేయటం, మీరు కేసులు పెట్టడం, సరే కేసులు పెట్టుకోండి, మేము కోర్టులో తేల్చుకుంటాం. అయితే మీ దగ్గర 24 గంటలకు మించి మీరు
వాటిని కష్టంలో ఉంచుకుంటున్నారు. అది రూల్స్కి వ్యతిరేకం, రాజ్యాంగమైనటువంటి వ్యతిరేకం కూడా, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. ఆ తాళ్ళూరు కుర్రవాడిని ఎవరినైతే మీరు తీసుకెళ్లి 24 గంటల పైచిలుగ్గా మీరు నిర్బంధించుకున్నారో దాని మీద కూడా హెబియస్ కార్పస్ పడేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. మీరు తక్షణమే ఎవరినైతే తీసుకువెళ్లారో వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. కోర్టులో దాని ప్రకారం మేము వెళ్తాం తప్ప మీరు ఫాల్స్ కేసెస్ పెట్టి మా కార్యకర్తను తీసుకెళ్లి బెదిరించి కొట్టి ఇలా మీరు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మీరు ఆపాలని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనం రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. బారికేట్లు పెట్టారు, బెదిరించారు. అయినా ఏం జరిగిందో చూశారు కదా, వేల మంది తరలి వచ్చారు. అందువల్ల మీరు చేసేటవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా కూడా తండోపతండాలుగా జనం వస్తారు. ఆయన మాస్ లీడరు. ఆ వచ్చిన జనం మీద కేసులు పెట్టి మీరు భయపెట్టాలని చూస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా పోలీసు వారికి నేను చెప్పదలుచుకున్నాను.